హైదరాబాద్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కాల్చి చంపి రంగారెడ్డి అడవుల్లో పూడ్చాడు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. గత నెల 6న భార్య సుప్రియను చంపిన కానిస్టేబుల్ రామకృష్ణ ఆమె డెడ్ బాడీని రంగారెడ్డి అడవుల్లో పాతిపెట్టాడు. పైగా ఏమీ తెలియనట్లు నెల రోజుల నుంచి భార్య కనిపించడం లేదంటూ పోలీసులు ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. చివరకు తమదైన శైలిలో విచారిస్తే నేరం ఒప్పుకున్నాడు రామకృష్ణ. మిత్రుడి సహాయంతో సుప్రియను చంపి అడవుల్లో పాతిపెట్టినట్లు అంగీకరించాడు రామకృష్ణ. గత ఏడాది ఆగస్టు 20న సుప్రియను వివాహం చేసుకున్నాడు రామకృష్ణ. అమ్మాయి మిస్ అయిందంటూ మాకు ఒక మిస్గైడ్ చేశాడు. అందరినీ పోలీసులను కానీ ఇటు తల్లిదండ్రులకు కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు మిస్గైడ్ చేశాడు. ఈ అమ్మాయిని చంపిన తర్వాత కూడా అమ్మాయి ఫోన్ని మళ్ళీ వాళ్ళ ఒక ఫ్రెండ్ ద్వారా నిజామాబాద్ వచ్చినట్టు అక్కడ సిగ్నల్లో ట్రేస్ అయ్యేటట్టు చేయటట్టు ఈ కేసుని తప్పుదో పట్టించేటట్టు చేశాడు. ఇదంతా చేసిన తర్వాత ప్రతి కోణంలో ఈ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ప్రతి కోణంలో ఎంక్వైరీ చేసినప్పటికీ ఇక్కడ కూడా క్లూ దొరకకపోవడంతో మేము చివరిగా వచ్చి సార్ ఇతని మీద మాకు అనుమానం ఉంది, మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్తే ఎంక్వైరీ చేసిన గంట లోపలనే ఇతను నేనే చేశాను ఇదంతా ఘాతకం అని చెప్పి ఒప్పుకున్నాడు. కానీ ఈ చంపడానికి కారణం ప్రథమ రీజన్ అయితే వీడు కానీ మా ప్రాథమిక విచారణలో మాకు కూడా బయటపడింది. మేము వచ్చరికి ఇంటర్గేషన్ చేస్తున్నారండి. మా చేసరికి లేదు ఇట్లా ఇంటర్గేషన్ చేశాము. వాడు తీసుకెళ్ళి ఎట్లా చంపారంటే ఇంట్లోనే చంపాను, తర్వాత ఉరిపెట్టేశాను. ఉరిపెట్టిన తర్వాత ఇంకొక అతను హెల్ప్ తీసుకున్నాను. ఆయన ఇద్దరం బండి మీద క్యారీ బ్యాగ్లో పెట్టుకుని బండి మీద బ్యాగ్లో పెట్టుకొని సూట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్ళి ఆ తువాల ముఖం మీద వేసి కాలబెట్టేసి ఆయనతో అట్లనే పూర్తి చేసినామని నిన్న చెప్పి సిఐ గారు చెప్పారు. ఇక్కడ మేము సుఖ ఎక్కువ అడగదలుచుకోలేదు సార్. మా అమ్మాయి అంతకుముందు మాకు డిచ్పేల సిఐ గారు సుఖ ఏం చెప్పారంటే 2 రోజుల తర్వాత ఆయన అక్కడ పిలిపించినప్పుడు 2 రోజుల తర్వాత తీసుకొని చెప్పచెప్తాడు. 2వ రోజు నాడు మేము అక్కడికి వచ్చి పొద్దున 11 గంటల నుంచి రాత్రి 7:30 దాకా అక్కడ ఉన్నాం. తీసుకురాలి లాస్ట్ మమ్మల్ని తప్పించేసి పోలీస్ స్టేషన్లో వచ్చాడు. సో వచ్చేయమంటుండే సార్ నేను అమ్మాయిని తీసుకెళ్ళలేకపోతున్నానంటే ఆ సార్ సీరియస్గా ఇంటర్గేషన్ చేస్తే అప్పుడు చెప్తాడు చంపేసిన అని. అప్పుడు సిఐ గారు బయటకు పట్టుకొచ్చేసి చంపేసిన అని చెప్తారు, మీరు వెళ్ళిపోండి అనగానే వెళ్ళొచ్చారు.